సింగరేణి సంస్థకు బంగారం లాంటి అవకాశం దక్కింది. కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేసి సింగరేణి L1 బిడ్డర్గా నిలిచిందని సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో తొలి విజయం సాధించామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని సీఎండీ బలరాం స్పష్టం చేశారు. కర్ణాటక దేవదుర్గ్లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయబోతున్నారు. వివిధ రకాల అన్వేషణల తర్వాత తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం ఈ గనులను మైనింగ్ కోసం వేలం వేస్తోంది. ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75% ఆ గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ కోసం దాదాపుగా 90 కోట్ల రూపాయలు వ్యయం అవుతుండగా అందులో 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తోంది. ఏదైతే సింగరేణి సంస్థకు ఏదైతే ఆఫర్ వచ్చిందో కీలక అంశానికి సంబంధించి అటు బంగారం, ఇటు రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ ఆశ. సింగరేణి 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితమైన సింగరేణి ఇకపై బంగారం, రాగి లాంటి విలువైన ఖనిజాలను అన్వేషించబోతుంది. సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటకలోని దేవదుర్గులో బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో L1 బిడ్డర్ గా లైసెన్స్ అయితే దక్కించుకుంది. ఈ అన్వేషణ కనుక ఫలిస్తే సదరు గనుల జీవితకాలం మొత్తం సింగరేణికి 37.75% అయితే రాయల్టీ అయితే దక్కనుంది. కర్ణాటకలోని దేవదుర్గులో బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం నిర్వహించిన వేలంలో సింగరేణి అయితే ఈ L1 బిడ్డర్ గా అయితే నిలిచింది. ఈ విజయంతో కీలక ఖనిజ రంగంలోకి అయితే సింగరేణికి శుభారంభం అయితే చేసినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్టుగా తొలి విజయాన్ని అయితే ఇటు సింగరేణి అందుకోవడంతో అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సీఎం ఎండీ బలరాం అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే బంగారం, రాగి ఖనిజాలకు కర్ణాటక ప్రసిద్ధి అని అంటారు. ముఖ్యంగా దేశంలోని బంగారం ఉత్పత్తిలో రాయచూర్ జిల్లాలో హుట్టి గోల్డ్ మైన్స్ వాటా ఏకంగా 80% ఉంది. ఇప్పటికే ఈ గని ద్వారా ఏటా సుమారు 18 టన్నుల బంగారాన్ని అయితే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో పాటు ఇదే రాష్ట్రంలో కోలార్ గోల్డ్ కోర్స్ KGF దేశంలో ప్రధాన బంగారు ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఒకప్పుడు బంగారు నగరం అని కూడా పిలిచేవారని కూడా చెప్తా ఉంటారు. అయితే మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు కూడా దీన్ని. అయితే 1880లో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ గని ద్వారా 2001 వరకు సుమారు 800 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ గనిలో తవ్వకాలు ఆగిపోవడంతో కొత్త గనులను అయితే అన్వేషిస్తున్నారు. తాజాగా సింగరేణి దక్కించుకున్న దేవదుర్గు సైతం రాయచూర్ జిల్లాల పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గోల్డ్, కాపర్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ విస్తరించి ఉన్నది. ఇక్కడ గోల్డ్ మినరలైజేషన్ గుర్తించిన మైనింగ్ స్థాయిలో ఉందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నిల్వలను కనుక గుర్తించే పనిలో ఇటు సింగరేణి అయితే పడింది. రాబోయే 5 ఏళ్లలో కూడా దేవదుర్గు గనుల్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ అయితే పూర్తి చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అన్వేషణ కోసం పూర్తిగా 90 కోట్లు ఖర్చు అవుతాయని సంస్థ అయితే అంచనా వేసింది. అందులో 20 కోట్లు మాత్రం సబ్సిడీగా కేంద్రం అయితే అందించనుంది. ఖనిజ అన్వేషణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ సమర్పించిన అనంతరం అయితే ఈ గనులను మైనింగ్ కోసం వేలంలోకి వస్తాయి. మైనింగ్ లైసెన్స్ దక్కించుకున్న సంస్థలు గని జీవిత కాలం అయితే 37.75% రాయల్టీని సింగరేణికి అయితే ఇటు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గత మార్చి 10 ఈ మొట్టమొదటిసారిగా ఇటు ఖనిజ రంగంలోకి కేవలం బొగ్గు ఉత్పాదకనే కాకుండా ఇతర రంగాల్లోకి వెళ్లాలంటూ కూడా ఇటు సింగరేణి సీఎం ఎండీ బలరాం తో పాటు ఇటు రాష్ట్ర సీఎం కూడా సూచనలు అయితే చేశారు. మొట్టమొదటిసారిగా ఖనిజ రంగంలోనైతే ఇటు బిడ్డింగ్ వేయడంతో అయితే పూర్తిగా సింగరేణికి అవకాశం దక్కవడంతో అయితే ఇటు సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఈ రాష్ట్ర స్థాయి నేతలు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.